సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి లీగల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి ఏపీలో బాగా నడుస్తూ ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇష్యూని ఈవీఎంని పగలగొట్టారు అని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. తర్వాత వాళ్ళు కూడా ఎన్నికల సంఘం వాళ్ళు కూడా ఈసీ కూడా చాలా సీరియస్గా ఉంది. సో అసలు ఇలాంటి కేసెస్లో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈసీ ప్రకారం నడుస్తుందా, లేకపోతే లోకల్ పోలీస్ ప్రకారమా? తర్వాత కోర్టుకు వెళ్తే ఆయన హైకోర్టు నుంచి ఊరట లభించింది 5 వరకు కూడా. ఎందుకంటే 4వ తారీఖు రిజల్ట్ ఉంది కాబట్టి అక్కడ ఉండాలి కాబట్టి అభ్యర్థి 5వ తారీఖు వరకు అతను ఏం చేయొద్దు ఈ కేసులో అని చెప్పేసి. సో అసలు ఇవి ఎలా ఉంటాయి సార్ ఇలాంటి కేసెస్? జనరల్ గా ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు చూసుకున్నప్పుడు ఏంటంటే ఈవీఎం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అసెట్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ అసెట్ ని కనుక ఎవరైనా ధ్వంసం చేసినా, దాన్ని మ్యానిపులేషన్ చేసినా, దాని రూల్స్ అతిక్రమించినా, ఏదైనా కూడా ఆ సంబంధిత డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు రైల్వేస్ కావచ్చు, తర్వాత ఎయిర్ప్లేన్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఎలక్షన్, బ్యాంక్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. కాబట్టి ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఏంది, ఎలక్షన్ కమిషన్ ఇస్ ద ప్రాపర్టీ ఓనర్. ఈవీఎం ఓనర్ ఎవరు ఉంటారు? ఈవీఎం ని సేవ్ చేయాల్సింది, దాన్ని భద్రపరచాల్సింది, దానికి సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్. కాబట్టి వాళ్ళు వెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దేర్ కంప్లైంట్ దే విల్ రిజిస్టర్ ఏ క్రైమ్. దాంట్లో ఉన్న సెక్షన్స్ ప్రకారం ఒకవేళ ప్రూవ్ అయితే అప్ టు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. సో దాని మీద ఇప్పుడు అరెస్ట్ కోసం తిరుగుతున్నారు. ఎందుకంటే అరెస్ట్ అనేది ఇక్కడ చాలా మందికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కొద్దిగా. మనకు దేశంలో మనకు ఇప్పుడు మన చట్టం ఉంది అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐపీసీ నడుస్తున్నది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మనకు కొత్త యాక్ట్ అనేది రాబోతున్నది. కాబట్టి ఇప్పుడు ఐపీసీలో ఒక దగ్గర 511 సెక్షన్స్ ఉన్నాయి. 511 సెక్షన్స్ లో ఒక దగ్గర ఒక 10 to 15% మాత్రమే హీనియస్ క్రైమ్స్ ఉంటాయి. అంటే 7 years కంటే ఎక్కువ శిక్ష పడే క్రైమ్స్ ఉంటాయి. ఎక్కడైతే 7 years కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుందో అక్కడ అరెస్ట్ చేసే అవకాశం, అరెస్ట్ 100% చేస్తారు. అన్లెస్ అంటే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కానీ తెచ్చుకోకపోతే వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేసే అధికారం. అంటే 7 years కంటే శిక్ష పడే సెక్షన్లు కనుక మీ ఎఫ్ఐఆర్ లో ఉంటే పోలీస్ హ్యాజ్ ఏ పవర్ టు అరెస్ట్ ఇమీడియట్లీ. ఇంకా దానికి ఏం మాటామంత ఏముండదు. ఇంకా డైరెక్ట్ ఇట్లా సెక్షన్స్ చూస్తారు, ఓహో ఈ 7 years కంటే ఎక్కువ ఉంది కదా, జైలు శిక్ష పడే అవకాశం అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అరెస్ట్ చేసి పంపించేస్తారు. బిలో 7 years అంటే 7 years నుంచి బిలో పడే శిక్షలకు ఏం చేస్తారంటే అరెస్ట్ చేసే అధికారం జనరల్ పోలీస్ వాళ్ళకి లేదు. ఓకే, అన్లెస్ అంటిల్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ పర్సన్ అవైలబుల్ ఉండాలి. ఒకవేళ శిక్ష ఎఫ్ఐఆర్ అయినా సరే పర్సన్ అవైలబుల్ ఉండాలా, ఎప్పుడు పిలిచినా రావాలా, కొన్ని కండిషన్స్ మీద అరెస్ట్ చేయరు. పర్సన్ మొత్తానికే కనిపించకుండా పోతే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ, ఈవెన్ దో బిలో 7 years అయినా కూడా. సో ఈ పర్టికులర్ కేసులో నాకు తెలిసి పర్సన్స్ అవైలబుల్ లేరు. సో దాని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తా అని అది చేసినట్టుంది. దాని మీద హైకోర్టుకి వెళ్తే దెన్ హైకోర్టు గేవ్ ఎ స్టే అప్ టు టిల్ 5th వరకు. అంటే మనకు తెలంగాణ హైకోర్టు అయితే 4th నుంచి ఏమో స్టార్ట్ ఉన్నట్టుంది. అక్కడ తెలిసి నాకు వెకేషన్ తర్వాత వేసినట్టుంది. సేమ్ టైం June 4th కి మనకి రిజల్ట్ కూడా ఉంది. ఆ రిజల్ట్ టైంలో అభ్యర్థి ఉండాలి అనేది ఒకటి. అదే వాళ్ళు బెయిల్లో ప్లీడింగ్స్ తీసుకుంటారు. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద బెయిల్, నేను ఎక్కడికి పారిపోను, నేను వస్తా, నిలబడతా, నేను కాన్స్టిట్యూన్సీలో ఉన్నా కదా అని చెప్పేసి చెప్పుకుంటే ఇస్తారు. జనరల్ గా అంటుంటారు 41A నోటీస్ అని. అది ఏ సందర్భంలో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? 41A నోటీస్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే 7 years బిలో శిక్ష పడే ఏ సెక్షన్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా 41A నోటీస్ అనేది ఇవ్వాలా. ఎవరు ఇవ్వాలా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆ క్రైమ్లో ఉన్న అక్యూజ్డ్కి ఇవ్వాలా. దాంట్లో చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మనకు చట్టం, మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అరెస్ట్ చేయొద్దు, బిలో 7 years శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి, 41 నోటీసే ఇవ్వాలని ఉంది. కానీ మళ్ళీ దాని కింద క్లాజ్ ఉంటుంది. ఈ కింద ఇప్పుడు చెప్పిన 4 పాటించకపోతే అరెస్ట్ చేయొచ్చు అని. ఇన్వెస్టిగేషన్కి కోఆపరేషన్ చేయకుండా, సాక్షుల్ని తారుమారు చేస్తున్న అవకాశం ఉన్నా, విట్నెస్లను బెదిరిస్తుండనే అవకాశం ఉన్నా, ఈ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేసే అధికారం మళ్ళీ పోలీస్కి పవర్ ఉంటుంది. సో దే నీడ్ టు ప్రూవ్ దట్ అరే ఈ పర్సన్ నీకు ఇది ఇందులో అరెస్ట్ లేదు కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అంటే ఈ కండిషన్స్ ఉన్నాయి మాకు కాబట్టి ఇటు పారిపోతే దొరకడానికి అరెస్ట్ చేసే అధికారం మన పోలీసులకు ఉంటుంది. కానీ 90% ఆఫ్ ద కేసెస్లో 41A నోటీసే ఇస్తారు. 41A నోటీస్ అంటే ఏంటంటే దాంట్లో రాస్తారు ద ఇన్ఫర్మేషన్, నీకు సోన్సో నీ పేరు మీద సోన్సో వ్యక్తులు క్రైమ్ చేశారు, ఈ సోన్సో క్రైమ్ నెంబర్ అయింది, ఈ సెక్షన్ మీద ఈ సెక్షన్ మీద కేసు పెట్టాము, సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని రాస్తారు. ఒక 10 నుంచి 15 టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి ఇవి నువ్వు కంపల్సరీ ఫాలో చేయాలా, ఒకవేళ నువ్వు ఫాలో చేయని పక్షంలో నేను అరెస్ట్ చేసే అధికారం ఉంది అనేది 41 నోటీస్. పిలిచినప్పుడు రావాలని, తర్వాత విట్నెస్లను అది చేయొద్దని చెప్పేసి, తర్వాత వీలైతే పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇమ్మని, అట్లా ఒక 10-15 బేస్డ్ ఆన్ ఒక ఫిక్స్డ్ ఒక 10-15 ఉంటాయి. ఇవన్నీ నువ్వు పాటిస్తే నేను అరెస్ట్ చేయము.
ఇవన్నీ నువ్వు పాటించలేదు అనుకో నేను అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంటుందని ఇచ్చేది 41 నోటీస్ అంతే. దీన్ని ఏమన్నా మిస్యూజ్ చేస్తుంటారా పోలీసులు కొన్ని సందర్భాల్లో? పోలీసు వాళ్ళు మిస్యూజ్ చేస్తుంటారా అంటే మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనేది మనకు చాలా సమాజంలో ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఏంటంటే అంటే ఇక అది వాస్తవానికి యాజ్ ఎ అడ్వకేట్ చెప్పాలంటే ఏంటంటే నేను పర్సనల్ ఒపీనియన్గా ఏం ఫీల్ అవుతా అంటే ఏ బెయిల్ అయినా కోర్టు ఇవ్వాలని ఫీల్ అవుతా. ఈవెన్ బెయిలబుల్ అఫెన్స్ అయినా కూడా ఇంతకుముందు ఏంటంటే కోర్టు ఇవ్వాలి. ప్రతిదీ బెయిల్ అనే పదమే కోర్టుకుంటుండే అటాచ్మెంట్. ఇప్పుడు ఈ బెయిల్ అనే పదం పోలీసులకు వచ్చేసింది. ఏది అప్ టు 7 years. జరిగే క్రైములలో మీకు 70% నుంచి 80% అప్ టు 7 years ఉంటాయి. సో దాంట్లో మనకు వాదనలు ఏమున్నాయంటే ఏంటంటే అరెస్ట్ అవుతావని బెదిరించి పైసలు గుంజుకుంటారు అనే వాదన చాలా బలంగా ఉన్నది. కాబట్టి జనరల్ పబ్లిక్ ఎప్పుడు కూడా ఏంది అంటే వాళ్ళకు క్రైమ్ మీద కానీ ఈ సెక్షన్ల మీద కానీ అరెస్ట్ అవుతామా అరెస్ట్ కామా అనే విషయాల మీద అవగాహన ఉండదు. ఈ ఎప్పుడైతే అవగాహన ఉండదో వాళ్ళు కొద్దిగా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. సో క్రైమ్ కాగానే నీ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటికీ ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఈవెన్ ఇప్పటికి కూడా ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే కూడా చాలామంది నామోషి ఫీల్ అవుతుంటారు. అవును, దాన్ని ఇంకేదో అనుకుంటుంటారు. తర్వాత మా ఇంట వంట పోలీస్ స్టేషన్ పోలేదు అనుకుంటారు. పదాలు ఇంకా చాలా పోలీసు వాళ్ళని పదాలు వాడుతుంటారు. కానీ వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ అనేది కూడా మన నిత్య జీవితంలో ఇతర అవసరాలు లేక అది కూడా ఒక పార్టే. మనం కట్టే ట్యాక్సుల నుంచే ఈ పోలీస్ స్టేషన్లు కానీ ప్రభుత్వాలు కానీ నడుస్తుంటాయి. కాబట్టి అది మనల్ని రక్షించడానికి మనం ఏమైనా తప్పు చేస్తే మనకి క్రమశిక్షణ పెట్టడానికి ఉన్నాయనే తప్ప దాన్ని అందుకే అంటాం కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ కల్చర్ తీసుకున్నా వెల్ డెవలప్డ్ కంట్రీ USA నుంచి మనం ఎంత పనికిరాని ఒక దేశాన్ని తీసుకున్నా కూడా పోలీస్ అంటే ఎప్పుడు భయమే. ఆ సైరన్ వచ్చిందన్న ఉరుకుతూనే ఉంటుంది. తప్పు చేయనోడు తప్పు చేసినాడు కూడా. పర్ఫెక్ట్ చెప్పారు. ఇప్పుడు రాత్రి పూట నువ్వు ఈ భారతదేశంలో ఎప్పుడన్నా నువ్వు రాత్రి పూట 12 o'clock 1 o'clock సినిమా చూసి వెళ్తుంటే పోలీసులు ఆపితే అమ్మ జీవితం ఎందుకు వచ్చి తలకాయ పని దూరం నుంచి పోలీసులు దిప్పకబెట్టలు చాలా మంది ఉంటారు. ఎందుకు అంత దూరం చూస్తే అక్కడ చెకింగ్ అవుతుంది లేడు తప్ప యాక్చువల్లీ సినిమా చూసి పోతుంటాడు. పోలీసులు ఈ రాత్రి నువ్వు ఎందుకు పోయినావు ఏడికి పోయినావు అంటారు. ఎందుకు వచ్చి చికాకు మళ్ళీ వాడు కారు ఆపమంటాడు. ఇదంతా ఎందుకు అని ఇక్కడ టర్న్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పటికి కరెక్ట్, అది చాలా సందర్భాల్లో చూస్తాం, చాలా సందర్భాలలో. కాబట్టి అది వాళ్ళ మీద ఉన్న దాన్ని అందుకే అంటాం మనం అది కాపియోఫోబియా అంటాం దాన్ని. అందుకే అది పోవాలంటే ఏంటంటే మనకు చట్టం మీద అవగాహన ఉండాలా, చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తులను ఉండాలి. పర్ఫెక్ట్ గా ఇది కాదు ఇది చట్టం ఇది ఇట్లే ఉంటుందని చెప్పగలిగే వ్యక్తులు ఉన్నా కూడా అవుతుంది. సో నేను అందరికీ ప్రతి ఒక్కరికి ఏం చెప్తా ఏంటంటే పోలీసు వాళ్ళు రమ్మన్నా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చినా డెఫినెట్లీ ఒక దగ్గరలో ఉన్న అడ్వకేట్ని తీసుకుని వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న తప్పు అది రేపు ట్రయల్స్ లో చాలా ప్రాబ్లం చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఏనండి, మీకు ఇప్పుడు జనరల్ ఒక క్రైమ్ అవుతుంది. క్రైమ్ అయిన తర్వాత దాంట్లో అన్ని సెక్షన్స్ అన్ని బిలో 7 years ఉంటాయి. బిలో 7 years ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు జనరల్ కాల్ చేస్తారు. సరే మంచికో చెడుకో తెలవకి వెళ్ళిపోతాడు. ఈయన వాడు వెళ్ళిపోయిన తర్వాత 41 ఇస్తారు. 41 నోటీస్ ఇస్తారు. కాపీ మనకి ఇవ్వరు. మళ్ళీ 41 నోటీస్ నీకు పేపర్ ఇస్తారు, సంతకం పెట్టమంటారు. ఆ పేపర్ వాళ్ళే పెట్టుకుంటారు. మనకి ఏ అక్నాలజ్మెంట్ కానీ 41 ఇచ్చినట్టు కానీ చాలా పోలీస్ స్టేషన్లు ఇవ్వరు. వీడు ఏమనుకుంటాడు సర్లే అయిపోయింది కానీ వీడు వచ్చేస్తాడు. రేపు ఆ కేసులో తికమకైతే వీళ్ళు ఈ 41 తీసేసి వాడిని అరెస్ట్ చేసేస్తారు. 41 లీగల్గా తీసుకోవాలా దానికి. అట్లా కొన్ని సందర్భాల్లో క్రైమ్ మీద అవగాహన లేకుండా వెళ్ళిపోతారు. అయ్యని వెళ్ళిపోగానే అక్కడ యువర్ అండర్ అరెస్ట్ అంటారు. అదేం సార్ నేను ఏం చేయలేదు కదా అంటాడు. అట్లా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.